హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు మోసం చేసినట్టు సూర్యాభాయ్ పై ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు సన్నిహితుడని సూర్యాభాయ్ నమ్మించి పలువురిని మోసగించాడని ఫిర్యాదులు అందాయి. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. alias गोल्डन सूर्या alias सूर्या कुमार पल्लव सूर्या कुमार बोल के अत्तापुर में रहता हूँ। इन्हें जो है मेरे को इन्हों रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनार साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिल के जो है मैं बिजनेस करता हूँ। मेरा गोल्ड बिजनेस है, बाहर से गोल्ड मंगाता हूँ। गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को, 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले तो ये लोग सही है बोल के समझे। किसका भी लोग जो है मशवरा नहीं लिए, लेकिन एक बार जो है 10 लाख दिए। 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट। अरे एक kg का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है। ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए एडवांस। 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना। 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दे थे, वो बेच के जो है बाकी का पैसा दे दो बोल के बोले। గోల్డ్ మ్యాన్ సూర్యపై అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గోల్డ్ మ్యాన్ గా చలామణి అవుతున్నటువంటి సూర్యాభాయ్ పైన ఇప్పటికి అత్తాపూర్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని నారాయణగూడ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని సూర్యాభాయ్ కూడా విచారణ జరిపినటువంటి సమయంలో కొన్ని కీలక అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పేరుతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు నేను సన్నిహితుడు అంటూ కూడా చాలా మందిని సూర్యాభాయ్ నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ కూడా లక్షలాది రూపాయలు డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు బంగారం ఇవ్వకపోవడంతో నిలదీసినప్పటికీ కూడా సూర్యాభాయ్ డబ్బులు ఇవ్వకపోవడం, మరోవైపు బంగారాన్ని ఇవ్వకపోవడంతో ఎటు న్యాయం చేయకపోవడంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సూర్యాభాయ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే బాధితులు ఇంటి దగ్గరికి వెళ్లి అడిగినటువంటి సమయంలో 3 ఐఫోన్లతో పాటు 10 లక్షల రూపాయలు విలువ ఉంటుంది, మరొక 20 లక్షల రూపాయలు చెక్ ఇస్తానని 30 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్ ఇదని చెప్పి వాళ్ళకి నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే గతంలో ఈ బంగారం కోసం హిమాయత్ నగర్ లోని అక్కడ నీలోఫర్ హోటల్లో వీళ్ళు ఒక సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడిన తర్వాత ఈ బాధితులు 30 లక్షల వరకు కూడా సూర్యాభాయ్కి ఇచ్చారనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం ఈ విధంగా చాలా మందిని మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉండడంతో గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ని అరెస్ట్ చేసి మరికొద్దిసేపట్లోనే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.